డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న ఓ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళ నట రాజకీయం దుమారం రేగింది. ఈ క్రమంలోనే తంజావూరు పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన్ను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకుని తంజావూరు పిఎస్ కు తరలించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యమైనవని, ఎవరిపైనా ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని విమర్శలు వస్తున్నాయి. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమంటూ టీవీకే నేతలంతా మండిపడ్డారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలకు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళసై సైతం తీవ్రంగా ఖండించారు. ఇక ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగబోతోంది. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ టీవీకే నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక అంతకుముందు ఇవాళ ఉదయం ఉదయనిధి స్టాలిన్ ఇంటిని టీవీకే కార్యకర్తలంతా చుట్టుముట్టారు. ఉదయనిధి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేయడంతో డీఎంకే నేతలంతా ఆందోళనకు దిగారు. ఉదయనిధి అరెస్టును తీవ్రంగా ఖండించారు. కావేరీ జలాల అంశాన్ని దృష్టి మళ్లించేందుకే ఉదయనిధిని అరెస్ట్ చేశారంటూ డీఎంకే నేతలంతా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్ పై టీవీకే నేతలంతా ఆందోళన చేస్తున్నారు. టీవీకే డీఎంకే పోటాపోటీ నిరసనలతో ఒక్కసారిగా తమిళనాడులో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక మరోవైపు రేపు తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల వేళ ఉదయనిధి అరెస్ట్ అవడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. బడ్జెట్ సమావేశాల వేళ అరెస్ట్ చేయడమే రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలంతా ఆరోపిస్తున్నారు. నేడు తమిళనాడులో పొలిటికల్ హైటెన్షన్ కొనసాగుతోంది. డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారు. నిన్న ఓ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, అలాగే యాక్టర్ త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాట రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే తంజావూరు పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకుని తంజావూరు పిఎస్ కు తరలించారు. ఇక ఉదయనిధి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యమైనవిగా ఉన్నాయి, ఎవరిపైనా ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు అంటూ పలువురు విమర్శిస్తూ ఉన్నారు. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలే నిదర్శనమంటూ టీవీకే నేతలు మండిపడుతున్నారు. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். కావేరీ సొన్న అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాలిన్ ని తంజావూరు పిఎస్ కు తరలించారు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? తమిళనాడులో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోటాపోటీ నిరసనలతో కొంత హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపి?
ఝాన్సీరాణి నిన్న తంజావూరులో కావేరీ నదీ జలాల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు అంతటా కూడా హీట్ పుట్టించాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఆయన సీఎం విజయ్ని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూనే మరో సినీ నటి త్రిష పైన కూడా ఆయన కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తంజావూరు పిఎస్లో పలు సెక్షన్లు అంటే దాదాపు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా మహిళను అవమానించడము, ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లాంటి పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదైన తెలిసిన వెంటనే హైకోర్టును ఉదయనిధి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయనకు ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా ఆయన ఆ పిటిషన్ దాఖలు చేశారు. అది ఈ మధ్యాహ్నం ఆ బెయిల్ పైన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈలోపే తంజావూరు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటు డిఎంకే నేతలు మాత్రం రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో స్టాలిన్ అరెస్టు ఇది రాజకీయ దురుద్దేశంతో టీవీకే పార్టీ చేసిందంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీవీకే పార్టీ నేతలు కూడా రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. మరి ఇటు డిఎంకే అదేవిధంగా టీవీకే ఇరువురు కూడా తమిళనాడులో పోటాపోటీగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో తమిళనాడులో కొంత ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు విజయ్ పైన అదేవిధంగా నటి త్రిష పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైనా పరువు నష్టం కనుక కదిలితే దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించాలి తప్ప ఇట్లా ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేయకూడదు అంటూ కూడా డిఎంకే నేతలు అయితే చెప్తున్నారు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రక్రియ ఆయన ప్రారంభించారు, అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందంటూ కూడా ఇటు టీవీకే నేతలు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 6 సెక్షన్ల కింద ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసంలో తంజావూరు పోలీసులు అరెస్టు చేసి పిఎస్కు తరలిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచనున్నారు. ముఖ్యంగా కావేరీ నదీ జలాలకు సంబంధించిన వివాదాలు ఇటు డిఎంకే గత కొద్ది రోజులుగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే నిన్న తంజావూరులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మరి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి పైన అదేవిధంగా సినీ నటి పైన కూడా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఇటు టీవీకే నేతలైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు టీఎంకే డీవీకే పోటాపోటీగా నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మధ్యాహ్నము ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. మరి అది విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనపడతలేవు. ఎందుకంటే అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆయనకు ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పిటిషన్ని కొట్టివేస్తారు. మరి ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మరి మరోసారి ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. మరి బెయిల్ పిటిషన్ వెంటనే కోర్టు అనుమతిస్తుందా లేదంటే ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు విధిస్తుందా అనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఓ ప్రశ్నగా ఉంది. ఒకవైపు రేపు పార్లమెంట్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధిని అరెస్ట్ చేయడంతో ఇది డిఎంకే పార్టీ నేతలపైన కక్షపూరితంగానే టీవీకే పార్టీ ఇటువంటి కక్షపూరిత చర్యలకు పాల్గొంది అంటూ కూడా డిఎంకే అయితే ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి టీవీకే నేతలు కూడా తమ నేత పైన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పడాలే, ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీవీకే నేతలైతే ఇటు నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. మరి పోటాపోటీగా తమిళనాడు అంతటా కూడా ఇదే వాతావరణం నెలకొంది. ఒకవైపు నదీ జలాల పరిష్కారం కోసం ఇటు కర్ణాటక తమిళనాడు కలిసి మీటింగ్స్ జరుపుతున్న నేపథ్యంలో మరి ఇటు డిఎంకే నిన్న చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన మాటలు వ్యంగ్యంగా ఆయన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఒక సినీ మహిళను సినీ నటి త్రిష పైన చేసిన వ్యాఖ్యలకు గాన ఇప్పటికే ఇటు రాజకీయంగా కొంత చర్చనీయాంశమైంది. మరి మహిళ పైన చేసిన వ్యాఖ్యలకు కూడా టీవీకే నేతలు జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. అక్కడ కూడా ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. మరి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలి వెళ్ళబోతున్నారా లేదంటే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తుందా కోర్టు అనేది కూడా ప్రస్తుతానికైతే ఎదురు చూడాలి. ఝాన్సీ, అంటే గోపి ఇంతకుముందు మీరు చెప్పినట్టు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల వేళ తమిళనాడులో ఇప్పుడు ఇలా జరగడం కొంత రాజకీయ కుట్ర అంటూ డిఎంకే నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది నేపథ్యంలో?
అయితే ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి అసెంబ్లీ సమావేశాలు, రెండవది మహిళను కించపరిచిన అంశంలో జాతీయ మహిళా కమిషన్ని కూడా టీవీకే నేతలు ఆశ్రయించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి పైన కావచ్చు లేదా పొలిటికల్గా మీ ప్రత్యర్థుల పైన చేసే వ్యాఖ్యలు సర్వసాధారణంగా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సంబంధం లేని వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అందులో ఒక మహిళ పైన వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కూడా సహించలేమంటూ కూడా ఇటు అనేక మంది కూడా చెప్తూ ఉన్నారు. ఒక రాజకీయంగా జరిగే విమర్శలకు సాధారణ వారిని ఎందుకు తీసుకొని రావడం జరిగింది, సెలబ్రిటీస్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కొంత పొలిటికల్ మైలేజ్ పొందొచ్చు అన్న దురుద్దేశంతో ఉదయనిధి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి ఏం కాదు, గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు అనేక సార్లు చేశారంటూ కూడా ఇటు అనేక మంది అయితే టీవీకే నేతలు చెప్తూ ఉన్నారు. మరి డిఎంకే నేతలు మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలు ఏదైతే మరి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ సెషన్స్ వస్తున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా ఉండేందుకు టీవీకే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపేందుకు వీలు లేకుండానే ఈ అరెస్టుల పరంపరకు టీవీకే తెరలేపిందనేది కూడా డిఎంకే నేతలైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి తమ నేతను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇటు ఆ డిఎంకే నేతలైతే కోరుతూ ఉన్నారు. అయితే మరి ఇప్పటికే తంజావూరులో ఆయన పైన 6 సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో మరి ఇటు ఈ కేసుకు సంబంధించి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆయనను విచారణ జరిపిన తర్వాత అంటే ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఆ సినీ నటి పైన వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి పైన ఎందుకు అటువంటి వ్యంగ్యంగా మాట్లాడారు అన్న దానిపైన కూడా ఆయన వివరణ తీసుకుంటారు. ఒకవేళ ఆ వివరణ మాత్రం సంతృప్తి చెందితే ఆయనను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లేదు అంటే జ్యుడిషియరీ రిమాండ్ కోసం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు డిఎంకే మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఆయనను తరలించే సమయంలో భారీగా కార్యకర్తలంతా వచ్చి పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు అక్కడికి గుమ్ముగూడిన వారందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఆయనను నివాసం నుంచి తంజావూరు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. మరి డిఎంకే ఇటు ఆ టీవీకే పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి అంశంలో మరి ఆ కోర్టు ఇప్పటికే ఆయన యాంటిసిపేటరీ అప్లై చేసిన నేపథ్యంలో ఆ బెయిల్ విచారణకైతే వచ్చే అవకాశాలు లేకపోవడంతో మరి ఆయన అరెస్టును జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారా లేదంటే విచారణ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారన్నది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. అంటే గోపి, అటు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అవమానకరమైనవి, ఆడవాళ్లపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు అంటూ టీవీకి నేతలంతా కూడా మండిపడుతున్నారు. అట్ ది సేమ్ టైం మహిళా సంఘాన్ని కూడా ఆశ్రయించారు కదా, మరి మహిళా సంఘం ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు? అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఆయన కించపరిచే విధంగానే ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఇటు జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసిన సందర్భంలో ఆ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. మరి రాజకీయాలకు సంబంధించిన అంశంలో కావేరీ నదీ జలాలకు సంబంధించిన వివాదాలు, ఆ సమస్య పరిష్కారాని కోసం డిఎంకే ఇచ్చిన నిరసన పిలుపులో పాల్గొన్న ఉదయనిధి మరి ఎందుకు సినీ నటిపైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనేది కూడా టీవీకే నేతలైతే కోరుకుంటున్నారు. మరి ఒక ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన పొరపాటున చేసి ఉంటే అటువంటి వ్యాఖ్యలపైన మనము సంజాయిషి తీసుకోవచ్చు. కానీ ఆయన కావాలనే ఈ యొక్క ఇష్యూను ఏదైతే కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశాన్ని ఇతర అంశాలతో ముడిపడుతూ మాట్లాడడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. మరోవైపు డీవీకే నేతలు కూడా కావేరీ నదీ జలాల వివాదాన్ని తెరపైకి రాకుండా ఉంచేందుకే ఈ యొక్క డ్రామా టీవీకే నేతలు ఆడుతున్నారంటూ కూడా డిఎంకే నేతలు చెప్తున్నారు. మరి మహిళా కమిషన్కి ఇప్పటికే దీనిపైన ఫిర్యాదు అందిన నేపథ్యంలో మరి ఆ విచారణ ఆ సందర్భంలో మరి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఉదయనిధి స్టాలిన్ పోలీసులకు ఇచ్చే నివేదిక ఆధారం అవుతుందా లేదంటే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతుందా అనేది కూడా చూడాలి. మరి జాతీయ మహిళా కమిషన్ సినీ నటి త్రిష విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి మరోవైపు ఇటు టీవీకే డిఎంకేల మధ్యలో జరుగుతున్న ఈ వార్లో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే స్పందించడం జరిగింది. డిఎంకే నేతలు ఈ అనుచిత వ్యాఖ్యల పైన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా పొలిటికల్గా ఇది ఒక హీట్ పెంచిందని చెప్పొచ్చు. మరి ఇటు మహిళా కమిషన్ నటి త్రిష విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి ఇటు డిఎంకే టీవీకే నేతల పోటాపోటీ నిరసనలతోటి తమిళనాడు అంతటా కూడా భారీగా ఎక్కడ కడితే అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి కూడల్లో కూడా ఇటు టీవీకే లేదంటే డిఎంకే నేతల నిరసనలు అయితే ప్రస్తుతం తమిళనాడులో జరుగుతూ ఉన్నాయి. మరి ఉదయనిధి స్టాలిన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. మరి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు మరి ఇటు ఇప్పటికే నమోదైన కేసు మరి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళనుందా, స్టేషన్ బెయిల్కి వెళ్ళనుందా అనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. ఝాన్సీ, అంటే గోపి, తమిళనాడులో ఎలక్షన్స్ అనుకున్న ఆ టైం నుంచి కూడా ఇటు విజయ్పై త్రిషపై ఇట్లా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అవి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. అయితే దీనిపై యాక్టర్ త్రిష ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు విజయ్ కానీ త్రిష కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా మాట్లాడలేదు. కేవలం తంజావూరు పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు మాత్రమే నమోదైంది. మరి ఆ కేసుకు సంబంధించిన ఒక వైపు నమోదైన నేపథ్యంలో మరి చట్టం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వెయిట్ చేస్తున్నారా, లేదంటే ఇటు ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. లోకల్ పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 6 సెక్షన్లను కూడా ఆయన పైన పెట్టడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా ఒక మహిళను కించపరచడము, ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యక్తి ప్రైవసీని భగ్నం చేసే ప్రయత్నం చేయడము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడము, ఇటువంటి పలు సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. మరి వాటన్నిటినీ ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కావచ్చు, లేదా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇటు విజయ్ కానీ త్రిష కానీ ఇప్పటివరకు అయితే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేదా అఫీషియల్గా కూడా ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. మరి కోర్టులు పోలీసులు తీసుకుంటున్న చర్యల అనంతరం వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. కానీ టీవీకే నేతలు మాత్రం ఈ యొక్క అంశం పైన మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క అంశం పైన కొంత నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇటు డిఎంకే అటు టీవీకే నేతల పోటాపోటీ నిరసనల మధ్య మాత్రం తమిళనాడులో ఒక గందరగోళ పరిస్థితి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అంటే గోపి, అటు అరెస్ట్కి ముందు ఉదయనిధి స్టాలిన్ ఒక కామెంట్ చేశారు. నేను ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేయలేదు, రాజకీయంగా కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారు, దీన్ని నేను లీగల్గానే ఎదుర్కొంటారంటే ఒక కామెంట్ చేశారు కదా. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రైట్, మనం చూస్తున్నాం తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. టీవీకే నేతలు డిఎంకే నేతల మధ్య పోటాపోటీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలతో హోరెత్తిస్తూ ఉన్నారు. డిఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆయన ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. అయితే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న ఒక సమావేశంలో మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తమిళనాడు రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే తంజావూరు పిఎస్లో ఉదయనిధి స్టాలిన్ పై కేసు ఫైల్ అయింది. దీంతో ఆయన ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఆయనకి వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ టైంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి బెయిల్ కోసం అప్లై చేసుకుంటారా లేకపోతే రిమాండ్ కు తరలిస్తారా అనేది మరి కాసేపట్లో తేలిపోతోంది. ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. టీవీ స్క్రీన్ పై ఆ విజువల్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలు అసహ్యమైనవి, ఎవరిపైనా ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఏ సందర్భంలో కూడా ఆమోదయోగ్యం కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే డిఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలే ఒక నిదర్శనం అంటూ టీవీకి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే
టీవీకే నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అటు డీఎంకే నేతలు కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ కూడా తీవ్రంగా ఖండించింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇక ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత అయిన తమిళసై కూడా తీవ్రంగా ఖండించారు. ఇక ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కూడా కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసింది టీవీకే. అటు మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லைன்னா நீங்க பண்ணுவீங்க. சார் நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு